28 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్, ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్‌సిఎస్‌సి హాస్పిటల్ మన హైదరాబాద్‌లో. లవ్ స్టోరీస్ అంటే ఇష్టమా? చాలా ఇష్టం నాకు లవ్ స్టోరీస్. యెస్. ఏదమ్మా కొన్ని వీడియోస్ చూద్దాం అయితే. అయ్యా! ఫోటోస్, వీడియోస్ మా వాళ్ళేవో కొన్ని దాచిపెట్టి ఉంచారంట. నాకు బుక్ ఓహ్ మై గాడ్! చూసారా లవ్ స్టోరీ అనగానే అంటే ఇది ఇప్పటికి జనాల్లో కన్‌ఫ్యూజన్ ఏంటంటే ఇది లవ్ బర్డా? యాంగ్రీ బర్డ్సా? లేకపోతే ఫ్రెండ్ బర్డ్సా అనేది డౌట్‌రా వర్క్ పీపుల్‌కి. బర్డ్స్. వర్క్ బర్డ్స్. అబ్బా! మీరిచ్చిన ఏ ఆప్షన్స్ లేవు. నైనిక ఆప్షన్ వర్క్ బర్డ్స్. అక్కడ ఓ డైలాగ్ చెప్పావు గుర్తుందా? ఏంట్రా చూస్తున్నావు? ఇంకెవరికి అమ్మాయిని చూసా చంపేస్తానా అలాగే ఏదో ఉంది. ఆ! అంటే నిజంగా చంపేస్తావా? ఎవరినైనా చూస్తే అలా సాయి? బతికే ఉన్నాడు కదా ఇప్పుడు కూడా. ఓహ్! అంటే సాయి అమ్మాయిల్ని చూస్తున్నాడు. అరే నార్మల్‌గా ఇప్పుడు నడుస్తూ నడుస్తూ ఇలా ఇలా అమ్మాయి వాళ్ళు ఉంటారు. పక్కా. ఓకే. హ్మ్. అంటే ఇది ఏంట్రా? ఇది చాలా కొన్ని మిలియన్స్ ఎళ్ళిందిది. అవును. అసలు మిలియన్స్. ఇది యెస్. చాలా 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 యాక్చువల్లీ చ్ కలిసి ఏదైనా వీడియో చేస్తే మిలియన్సే. పక్కా అది. కదా! పక్కా. సో జనాలకి మీ పేరంటే అంత ఇష్టం. చాలా ఇష్టం. మరి మీకు నాకు ఇష్టం. ఎవరంటే ఇష్టం? నేనంటే ఇష్టం నాకు. సాయి అంటే? ఇప్పుడు ఇష్టం అనేది ఆబ్వియస్లీ ఐ రెస్పెక్ట్ హిమ్ అ లాట్ అండ్ అలా చేసినప్పుడు జర్నీ అందరికి తెలుసు. ఫుల్ ఇట్ ఈస్ క్లియర్ అవుట్ దేర్ అన్నమాట జర్నీ ఏంటి అనేది. సో 2 ఇయర్స్ ఒక అంటే ఫోటోస్ పర్సన్‌తో చూస్తే కళ్ళంట వాటర్ వస్తుంది. అసలు ఏం వాటర్ లేదు. లెన్స్ పెట్టుకున్నా నేను. కవర్ చేస్తోంది నైనిక. ఓకే నాకు డన్. అస్సలు సో ఒక్క ఇంత మంచిగా అవుట్‌పుట్ వస్తుంది. దాని రీజన్ ఒక్కటే దట్ ఆ బాండ్ ఉంది కాబట్టి అంత మంచి అవుట్‌పుట్. అందుకే ఆ కెమిస్ట్రీ ఉంది కాబట్టి జనాలకి ఆ కెమిస్ట్రీ కనిపిస్తుంది. సో, అంతే. సో ఎన్ని ఇయర్స్ మీ ఇద్దరి ఫ్రెండ్‌షిప్? 2 ఇయర్స్. అదే స్టార్టెడ్ విత్ డి, ఎండెడ్ విత్ డి. డి స్టార్టింగ్ నుండి ఫ్రెండ్స్. అవును. డి ఎండ్ అయ్యేటప్పటికి మీ ఫ్రెండ్‌షిప్ కూడా ఎండ్ అయిపోయింది. డి ఎండ్ అయినప్పటికే అయితే మా కో కొన్ని హి గాట్ బిజీ విత్ హిస్ వర్క్ అన్నమాట. నేను నా వర్క్‌లో బిజీ అయిపోయాను. సో, అలాగే ఇప్పుడు కూడా జనాలు అంటారు, "ఎందుకు కలిసి వీడియోస్ చేయట్లేదు? లైవ్ ఎందుకు చేయట్లేదు?" కామెంట్స్‌లో నేను ఏదైనా వీడియో పెడితే సాయి అన్న ఎక్కడ? సాయి అన్న ఎక్కడ? దానికి సమాధానం దానికి ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు అప్పుడు బికాజ్ సేమ్ ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నాం కాబట్టి కలిసి చూసారు జనాలు. యూ నో ఇప్పుడు తన ఎక్కడో ఉండొచ్చు. నేను ఎక్కడైనా ఉండొచ్చు. ఇప్పుడు క ప్రతిరోజు కలవడం కుదరదు. ప్రతిసారి కలిసే వీడియో చేయాలని లేదు. సో, హి ఈస్ బిజీ విత్ హిస్ వర్క్ అన్నమాట. నేను నా లైఫ్‌లో బిజీ అయిపోయాను. నా వర్క్‌తో బిజీ అయిపోయాను. సో, అంతే ఇంకా జనాలు కూడా ఐ థింక్ ఐ నో చాలా ఇష్టపడ్డారు ఈ జోడీని. కానీ ఐ థింక్ దే హావ్ టు మూవ్ ఆన్. బికాజ్ మేము కూడా నేను, సాయి కూడా వి హావ్ మూవ్డ్ ఆన్ అన్నమాట. అండ్ మాకు అర్థమైంది దట్ ఇప్పుడు ఉన్న మాకు ఏజ్‌కి ఇలా బబుల్‌లో ఉండిపోతే మా కెరియర్‌కి అది తర్వాత ఎఫెక్ట్ అవుతుంది. పక్కా ఎఫెక్ట్ అవుతది. బికాజ్ ఇప్పుడు నేనెక్కడైనా వెళ్తే అండ్ ఒక నాకు వేరే యాక్టర్ దొరికితే కూడా ఐ థింక్ ఇట్స్ నాట్ ఫెయిర్ ఫర్ హిమ్. నేనెక్కడైనా ఇంటర్‌వ్యూస్‌కి వెళ్తే, ఎక్కడైనా ఇలా వీడియోస్ అవన్నీ పెడితే, కింద ఇలా సాయితో చేసుంటే బావుండు. సాయితో ఇది. సో, ఐ థింక్ ఇట్స్ నాట్ ఫెయిర్. అందుకే ఆ డిసిజన్ తీసుకున్నాను నేను అన్నమాట. బికాజ్ నాకు ఒక ఇండివిడ్యువల్‌గా కూడా గ్రో అవ్వాలి. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. నేనెందుకు హైదరాబాద్‌కి వచ్చిన, ఒక జోడీ క్రియేట్ చేయడానికి నేనిక్కడ రాలేదు. ఐ హావ్ మై ఓన్ గోల్స్. ఇప్పుడు అందరూ నాకు ఇప్పుడు ఐ డోంట్ నో వై పెళ్ళెప్పుడు అంటారు. అది సాయితో పెళ్లి అని కాదు. కానీ నార్మల్‌గా మీ పెళ్ళెప్పుడు అంటారు. సో, అదే ఫస్ట్ లెట్ మీ గ్రో ఇన్ మై కెరియర్. నేను సోలోగా నాకు బిల్డ్ అవ్వనివ్వండి. ఆ తర్వాత ఎప్పుడో మా మమ్మీకి ఎప్పుడో అలా అనుకుంటే ఇప్పుడు సర్లే గెట్ మ్యారీడ్ అప్పుడు చూద్దాం. ఏ ఆంటీ ఇప్పుడే అనుకుంటున్నారంట. ఇప్పుడు మమ్మీ ఛాన్సే లేదు. నేనిప్పుడు అంటే అమ్మో! నో. నువ్వా? నేనేమో మమ్మీ పెళ్లి చేసుకుంటానని చెప్తే కూడా మమ్మీ వీళ్ళు పక్కా నాకు తెలుసు మమ్మీ లేదు. వెయిట్ చేయి. సో, మమ్మీకి అలా కంగారు అస్సలు లేదు. సో చాలా మందికి ఒక క్వెషన్ ఏంటంటే సాయి, నైనిక లవ్వా? లవ్ కాదా? ఓన్లీ ఈ 2 ఇయర్స్ ఈ డీ ట్రావెలింగ్‌లో మాత్రమే ఒక జోడీగా హిట్ అయ్యింది కాబట్టి వీళ్ళు ఇన్ని డేస్ అలా ఉన్నారా? అనేది
పబ్లిక్‌కి, పీపుల్‌కి ఒక క్వెషన్ మార్క్ అయిపోయింది. అంటే ఒకప్పుడు నైనిక ఇన్‌స్టాలో, సాయి ఇన్‌స్టాలో మీ ఇద్దరివి ఫోటోస్ ఉండేవి. అవును. ఇప్పుడు నైనిక ఇన్‌స్టాలో ఫోటోస్ లేవు. ఆ! ఈవెన్ యూట్యూబ్ షార్ట్స్‌లో కూడా కొన్నే ఉన్నాయి తప్ప కొన్ని లేవు. ఆ! అంటే సడెన్‌గా ఈ మార్పు ఏంటి 3 మంత్స్ బ్యాక్ నుంచి ఏమైనా అయ్యిందా అనేది జనాల్లో ఒక 3 మంత్స్ బ్యాక్ కాదు. ఒక 6 మంత్స్. 6 మంత్స్, 7 మంత్స్ బ్యాక్. ఒక మంచి బాండ్ ఉంటే హ్యాపీనెస్ ఉంటుంది, సాడ్‌నెస్ ఉంటుంది. ఒకవేళ అక్కడ ప్రేమ ఉంటే అక్కడ ఫైట్స్ కూడా ఉంటాయన్నమాట. సో, ఆహ్, ఐ డోంట్ నో, అప్పుడప్పుడు వర్కౌట్ అవుతది. అప్పుడప్పుడు వర్కౌట్ అవ్వదు. అండ్ ఐ థింక్ అది టోటలీ న్యాచురల్ అన్నమాట. కరెక్ట్. నేను థాంక్‌ఫుల్ ఏంటంటే ఇప్పుడు మాకేదైనా ఇలా హేట్రెడ్ అని ఏం లేదు. నేను హ్యాపీ ఉన్నా, తన సక్సెస్ చూస్తే, తను నా సక్సెస్ చూస్తే పక్కా హ్యాపీగానే ఉంటాడు. ఐ హోప్. సో, అదే అన్నమాట. అండ్ ఫోటోస్ లవ్ మరి ఎందుకు తీసేశారు? ఫోటోస్ ఎందుకు తీసేసామన్నమాట. తీసేసామన్న మాట తీసాం. హుహు. అదే కొన్ని జనాలకి అలా చెప్పడానికి అన్నమాట. బికాజ్ పీపుల్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. ఇంటెలిజెంట్. జనాలకి ఎందుకు అన్‌ఫాలో చేసావు అని మెసేజ్ వస్తది. వై ఆర్ యూ నాట్ ఫాలోయింగ్ ఈచ్ అదర్? ఎందుకు ఫోటోస్ అన్నీ తీసేసారు? సో, ఐ థింక్ టు ఆహ్, నేను ఇది టోటలీ దిస్ వాస్ మై డెసిషన్ ఆఫ్టర్ సీయింగ్ ఫ్యూ థింగ్స్. అండ్ కొంచెం డిస్టర్బ్ అయ్యాను నేను ఆఫ్టర్ ఫ్యూ థింగ్స్. అండ్ నాకు అనిపించింది దట్ వద్దు, నాకు ఇది వద్దు, ఐ డోంట్ వాంట్, నాకు ఈ పేరే వద్దు, నాకు ఈ జోడియే వద్దు అని నేను డిసైడ్ అయినప్పుడు ఇట్ వాజ్ నార్మల్. ఇట్ వాజ్ నాకు ఏదో హార్డ్ కూడా కాదు. డైరెక్ట్గా వెళ్ళిన డిలీట్ 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 అన్నీ డిలీట్ చేసిన నేను. అండ్ ఐ థింక్ దానికి ఏం రీజన్ ఏం లేదు. దర్ ఇస్ నో పర్టిక్యులర్ రీజన్ అనమాట. జస్ట్ అనుకున్నా దట్ ఒక బుక్ ఓపెన్ అయింది, ఒక చాప్టర్ చదివినా మంచిగా హ్యాపీ చదివినా, దానిలో సాడ్నెస్ ఇవన్నీ, ఇప్పుడు ఆ బుక్ని క్లోజ్ చేసేస్తాం. సో అలా క్లోజ్ చేసి నేను పక్కన పెట్టేసాను బుక్ని. సో అదే అయిందనమాట. దానికి మించి రీజన్స్ ఏం లేవు. నేను నా గ్రోత్ని నా గ్రోత్ కోసం ఆలోచించి ఆ డిసిజన్ తీసుకున్నాను అనమాట. సో బాగా ఈ 6 మంత్స్‌లో చాలా హర్టింగ్ అనిపించి, పెయిన్‌ఫుల్ అనిపించే 6 మంత్స్ కాదు, 6 కన్నా ముందు, 6 మంత్స్ నేను చాలా హ్యాపీగా ఉన్నాననమాట. 6 మంత్స్ కన్నా ముందు చాలా డిస్టర్బెన్స్ నాకు. చాలా డిస్టర్బ్స్. అంటే అరే! అంటే ప్రతి ఒక్క ఫీమేల్ అంటే ఒక హ్మ్. బాయ్ డిస్టర్బ్ అయితే తనకి ఫ్రెండ్స్ ఉంటారు, బయటికి వెళ్తాడు, సో చిల్డ్ అవుట్ అవుతాడు. లేదు అంటే ఇంకో కొత్త అమ్మాయి పరిచయం అవుతుంది. ఇలా హ్మ్. వెళ్ళిపోతారు. బట్ బాయ్స్ థాట్ కూడా ఏంటంటే అమ్మాయిలేం తక్కువ గాదు. అమ్మాయిలు గూడా అబ్బాయిలతో మాట్లాడతారు. వాళ్ళు కూడా చిల్ అవుట్ అవుతారు అనేది ఉంటుంది. హుహు. బట్ అబ్బాయి చెప్పేంత ఓపెన్‌గా తన పెయిన్‌ని అమ్మాయి ఓపెన్‌గా తన పెయిన్‌ని చెప్పుకోలేదు హుహు. కదా! సో 6 మంత్స్ బ్యాక్ నీ పెయిన్‌ని నువ్వు ఎలా ఓవర్‌కమ్ చేసుకున్నావు? నీ స్ట్రెంగ్త్ ఏంటి ఆ టైంలో? నీ వీక్‌నెస్ ఏంటి? నువ్వు ఎవరితో షేర్ చేసుకునేదానివి నీ పెయిన్? అంటే ఎవరికీ చెప్పుకోలేని పొజిషన్‌లో ఉన్నా నేను. బికాజ్ అందరికీ తెలుసు నేను డిస్టర్బ్ అని, ఇది అని. ఐ డోంట్ నో ఎందుకు. కానీ అంటే ఫ్రెండ్స్ అందరికీ తెలుసు ఇది అవుతుంది, ఇది అవుతుంది. కానీ ఒక పొజిషన్ వచ్చింది నా లైఫ్‌లో ఐ డోంట్ నో, అంటే ఎలా చెప్పాలో మీకు అర్థం కావట్లేదు. కానీ ఒక సెల్ఫ్ లవ్, సెల్ఫ్ వర్త్, సెల్ఫ్ రెస్పెక్ట్‌ని ఇలా పడేసి, అవాయిడ్ చేస్తూ, ఇగ్నోర్ చేస్తూ ఉంటే ఒక మనిషికి, నా లైఫ్‌లో ఒక పాయింట్ ఉంది. వెన్ ఐ వాస్ లైక్‌కి నేను మంచిగానే ఉంటాను కదా! మంచిగానే చూసుకుంటాను అన్నీ. నేను ఐయామ్ ఎ వెరీ లవ్వీ పర్సన్. ఎందుకు ఇంత కష్టం చూస్తున్నానని థాట్ వచ్చింది నాకనమాట. సో, ఐ థింక్ అప్పుడు ఒక ఫేజ్‌లో నేనున్నా. ఐ థింక్ ఒక 1 ఇయర్ నుంచి ఇట్ వాస్ వెరీ డిస్టర్బింగ్. నేను డిప్రెషన్ అని చెప్పను, కానీ నాకు నర్వస్‌నెస్ బ్రేక్ డౌన్స్ అనేది, యాంగ్జైటీ బ్రేక్ డౌన్స్ అనేది ఉండే అనమాట. కానీ అప్పుడు రియాక్ట్ అవుతే పీపుల్ విల్ కాలింగ్ మీ, నువ్వు వీక్ అనేది కాదు, నీ కోపం ఎక్కువ, నువ్వు రియాక్ట్ అవుతావు, మొఖం మీద అంటే నువ్వు మంచిగా మాట్లాడలేవు, నువ్వు సైకోవి, ఇవన్నీ వర్డ్స్ వచ్చేస్తే ఇప్పుడు అది నేను యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఓకే ఫైన్, ఐ యామ్ నాట్ అ గుడ్ పర్సన్. నాకు కోపం ఎక్కువ. ఓకే, నేను వీక్. ఐ డోంట్, అంటే నాకు రిలేషన్‌షిప్స్ ఇవన్నీ హ్యాండిల్ ఎలా చేయాలో నాకు తెలీదు. మేబీ నేనే తప్పు చేస్తున్నా. మేబీ నాలోనే ఫాల్ట్ ఉంది.
సో ఆ బబుల్‌లో ఉండిపోయాననమాట. అడ్జస్ట్. నాకిప్పుడు కోపం వస్తే కూడా వద్దు, కోపం అవ్వదు. నీదే తప్పు. ఇప్పుడు ముందున్న మనిషి తప్పు చేస్తే కూడా నువ్వే వెళ్లి సారీ చెప్పాలి. ఎందుకంటే నీదే తప్పు. ఆ మనిషి ఏదైనా చేస్తే, ఆ మనిషి నీ మీద చీట్ కూడా చేస్తే నువ్వే వెళ్లి ప్లీజ్ మాట్లాడదామని చెప్పాలి. సో అది ఒక ప్యాటర్న్ లాగా అయిపోయింది నా లైఫ్‌లో. అండ్ నేను బయట కూడా ఎలా వచ్చాననమాట, బుక్స్ వల్లే వచ్చిన. బుక్స్ చదివినప్పుడు కరెక్ట్‌గా వెన్ ఐ షిఫ్టెడ్ టు హైదరాబాద్ అనమాట. నేను చిన్నప్పుడు ఇలా డ్రాయింగ్ చేసేదాన్ని. పెయింటింగ్స్ నాకు చాలా అలవాటు. డూడ్లింగ్ ఇవన్నీ రాయడం నాకు అలవాటు. రీడింగ్ ఇవన్నీ నేను మళ్ళీ స్టార్ట్ చేస్తే నాకు మెల్లమెల్లగా అర్థమైంది అనమాట. నేను ఇలా అలా దాన్ని ఇలా అయిపోయాను. నేను ఒక ఇన్నోసెన్స్ ఉంటది కదా ఒక మనిషిలో. సో నా ఇన్నోసెన్స్ అప్పుడు మేబీ ఐ లాస్ట్ మై ఇన్నోసెన్స్ అండ్ మై సెల్ఫ్ కిడ్ ఇన్ మీ. అప్పుడు ఐ థింక్ ఐ లాస్ట్ హర్. సో నాలో ఎలా ఉండేదంటే ఆ కిడ్‌ని నేను మళ్ళీ తెచ్చుకోవాలి. ఐ హావ్ టు. మై నిక్ నేమ్ ఈజ్ నుపుర్. నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ నుపుర్ అని పిలుస్తారు. సో ఇప్పుడు నేను ప్రాపర్ నైనిక అయిపోయాననమాట. నాకు ఈ నైనిక వద్దు. నైనిక జస్ట్ ఆన్ స్క్రీన్ ఉండాలి. స్క్రీన్ లేకపోతే నేను నుపుర్ లాగే ఉండాలి. ఆ చైల్డిష్ నేచర్‌తో ఉండాలి. ఫన్ లవింగ్, హ్యాపీ ఉండాలి. నా ఇష్టం వచ్చినట్టు ఉండాలి. బుక్ చదువుతున్నప్పుడు అవన్నీ నాకు ఫ్లాష్ బ్యాక్స్ వచ్చాయి. అండ్ ఒక్కరోజు జస్ట్ ఆ స్విచ్ వచ్చింది నాలో దట్ నాకిదొద్దు. నాకీ ఈ స్ట్రెస్ వద్దు. నాకు ఈ టార్చర్ వద్దు. నాకు ఎవరు చెప్పేవారు అక్కర్లేదు దట్ నువ్వు ఇలా ఉండాలి. అలా మూవ్ ఆన్ అయ్యాననమాట. అండ్ ద డార్క్ ఫేజ్ ఇన్ మై లైఫ్ వాజ్ అదే. దట్ నేను సాడ్ ఉన్నానని చాలా మందికి తెలుసు. కానీ వాళ్ళేం చేయట్లేదు దాని గురించి. నోబడీ వాజ్ దేర్. నోబడీ. ఎవ్వరు లేరు అప్పుడు నాకు. చెప్తారు కానీ చెప్పేదాకా ఐ థింక్ చెప్పడం ఈజ్ వెరీ ఈజీ. కానీ యాక్షన్ చూపించడం చాలా కష్టం. సో నేను ఎప్పుడు కూడా ఇఫ్ ఎనీబడీ ఎవరైనా నాకు అడిగితే నువ్వు హీల్ ఎలా అయ్యావు, నేనే హీల్ చేసుకున్నా. నా ఫైట్ అది, నా బ్యాటిల్ అది. ఇప్పుడు కూడా నాకు అప్పుడప్పుడు కొంచెం ట్రామాస్ అవన్నీ హిట్ అవుతే సర్లే లైటేలే, అలవాటే కదా అని నాకు ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయిపోయాననమాట. ఇప్పుడు నాకు నేను చాలా అన్‌బాదర్డ్‌గా ఉన్నాను. అలా అందుకే ఈ 6 మంత్స్ నేను చాలా హ్యాపీగా ఉన్నానని నా థాట్. బికాజ్ ఆ డార్క్ ఫేజ్‌లో ఏదేదో మిస్టేక్స్ చేశాను. మళ్ళీ ఆ మిస్టేక్స్ చేయను. అండ్ నాకు నేను ప్రయారిటైజ్ చేస్తాను. నేను చాలా ఇంపార్టెంట్. ఎవ్వరొచ్చినా పోనా నాకు ఏం అక్కర్లేదు ఇప్పుడు. ఐ యామ్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. అండ్ అంతే. యు ఆర్ ఎ స్ట్రాంగ్ వుమన్. యెస్, ఐ యామ్ ఎ వెరీ స్ట్రాంగ్ వుమన్ ఇప్పుడు. సూపర్. వుమన్ ఎప్పుడు స్ట్రాంగ్‌గా ఉంటేనే ఎగ్జాక్ట్‌లీ. రిమైనింగ్ అంతా స్ట్రాంగ్‌గా ఉంటది కదా! అందు. సూపర్. అలానే ఉండాలి. హ్మ్.